ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనము. టు ద యువర్ గాడ్ బిలాంగ్ ద హెవెన్స్, ఈవెన్ ద హైయెస్ట్ హెవెన్స్, ద ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. డెటర్నమీ చాప్టర్ 10 వర్స్ 14. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి సేవించే ఆరాధించే వారిలో కొంతమంది అనుకుంటారు, నేను దేవునికి మొక్కుబడులు చెల్లించాను, నేను దేవునికి దశమ భాగాలు ఇస్తున్నాను, నేను దేవుని మందిరానికి అవసరమైన వస్తువును ఇచ్చాను అని వారు ఇచ్చిన వాటిని బట్టి తమని తాము గనపరుచుకుంటూ గొప్ప చేసుకుంటారు. మేము మా తోటి వారి కంటే ఎక్కువగానే దేవునికి ఇస్తున్నాము అని ఆనందపడుతుంటారు. అయితే సర్వ సంపన్నుడైనటువంటి దేవునికి, సమస్తమును కలిగి ఉన్న దేవునికి మనం ఏమి ఇవ్వగలం? ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా ఆయన మనపై కృప చూపి మనల్ని ఆశీర్వదించిన వాటిలో నుంచే కదా మనము ఆయనకి ఇచ్చేది. అందునిమిత్తమునే ఈ రోజు వాక్యము ద్వారా భక్తుడు సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఆకాశము మహాకాశము భూమియు అందులో ఉన్నదంతా కూడా దేవునివే అని. అనగా ఈ సృష్టిలో ఏది కూడా మనది కాదు, మనకంటూ సొంతమేది లేదు. చివరకు మనం కూడా ఆయన సొత్తుగా ఉన్నాము. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, నీవే అద్వితీయుడైనటువంటి యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునదంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, సమస్తమును సృజించినటువంటి దేవునికి ఆయన నిర్మించినదంతయు తనకు సొత్తుగా ఉన్నది. ఆయన మనకిచ్చిన వాటిని మరలా ఆయనకు ఇచ్చి ఏదో దానం చేశాము అని అనుకోకూడదు. ఎంత ఇచ్చినా ఏది ఇచ్చినా ఆయన రుణమును మనము తీర్చుకోలేము. పరిశుద్ధ లేఖనములు ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు, అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే గదా, కొండల్లోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలములోని అశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని సంపూర్ణతయు నావే, నేను ఆకలిగొనెను నీతో చెప్పను. అనగా దేవునికి ఏదైనా అవసరం వస్తే మనకు చెప్పడు, మనల్ని తీర్చమని బ్రతిమాలడు. ఈ లోకమే ఆయనది కాబట్టి ఆయన ఏదైనా తీసుకుంటాడు, తనకు ఇష్టం వచ్చిన రీతిగా చేస్తాడు. ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమై ఉన్నది. మనము నిర్మించిన ఆలయములో ఆయన నివసిస్తాడు.